చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీని పరిశోధన రంగంలో అదేవిధంగా సామాజిక రంగాలలో కూడా ఇక్కడ ఉద్యమాలు చేసి ఆ యొక్క ఉద్యమాల ద్వారా అక్కడ వచ్చిన అవుట్పుట్ల ద్వారా గవర్నమెంట్ పరిష్కారం చూపిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అనేక రకాల సమాజంలో ఉస్మాన్ సిటీ అనేక రకాల సమాజంలో ఉన్న వ్యక్తులకు ఉస్మాన్ సిటీ మీద ఒక గౌరవం ఉంది. ఆ యొక్క గౌరవాన్ని కాపాడాలి, ఆ యొక్క యూనిటీని తీసుకురావాలంటే మనం కలిసికట్టుగా ఈరోజు ప్రెస్ మీట్లో అదేవిధంగా రేపు జరగబోయే ర్యాలీలో కూడా మనందరం కూడా భారీ ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూనే మన యొక్క సమస్యలను కూడా గవర్నమెంట్ దృష్టికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మీడియా సమావేశంలో 10 ఆర్గనైజేషన్కి సంబంధించిన అధ్యక్షులను ఒకసారి వెతికి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ మనోహర్ సార్ ఔటా ప్రెసిడెంట్, ఆల్ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్ ఖదీర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, అలాగే వెంకటేష్ జనరల్ సెక్రటరీ ఎన్జిఓ స్టాఫ్ అసోసియేషన్, అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ పవన్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ అక్షర్ గారు, కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేష్ గారు, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విఠలన్న గారు, పరశురామ్ సార్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సోమేష్ సార్, ధర్మతేజ సార్, సురేందర్ రెడ్డి సార్ జనరల్ సెక్రటరీ అవుటా రిక్వెస్ట్ చేస్తున్నాను స్టేజ్ మీద రావాలని. అవుట్ సోర్సింగ్ ప్రదీప్ సార్ ఎక్కడ ఉన్నారు? ప్రదీప్ అన్న. పార్ట్ టైం లెక్చరర్ డాక్టర్ జానకి సార్. వెంకట్రావు సార్. చాలా కాలంగా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఒకటి ఉంది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అన్ని యూనివర్సిటీలకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మా ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కళ్ళకే అధ్యాపకులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేదు. అంటే ఏంటంటే 1 సెప్టెంబర్ 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉండాలి. అయితే ఆ రోజులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు అధ్యాపకులు ఎవరైనా రిటైర్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమీ రావట్లేదు. అంటే 8.3% బేసిక్లో కట్ చేసి అదే అమౌంట్ను అధ్యాపకులకు ఇస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మేము రిటైర్ అవుతామో 60-65 సంవత్సరాల్లో అప్పుడే మనకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే హెల్త్ సరిగ్గా ఉండదు, ఇదంతా ఉంటుంది. కాబట్టి ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇవన్నీ మా అభ్యర్థనలు ప్రభుత్వము కమిటీలాగా ఏర్పాటు చేసి ఈ సమస్యలపై స్పందించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని మా అభ్యర్థన ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే మాకు ఈ మధ్య సిఎస్ ప్రమోషన్స్ జరిగినాయి టీచర్స్. దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అంటే మాకు అభ్యర్థులకు అర్హత ఉన్న అభ్యర్థులకు ఏది నైపుణ్యము ప్రతిభ అని ప్రమోషన్ నిరాకరించడం జరిగింది. 48 మంది నిరాకరించారు. ఇప్పటిదాకా యూనివర్సిటీ హిస్టరీలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. సో ఫస్ట్ టైం జరుగుతుంది. కాకపోతే మా వీసీ గారు ఏంటంటే నేను కరెక్టే చేసిన అని చెప్తున్నారు. అయితే మేము 65 రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. సో మేము త్వరలో ప్రభుత్వం ఈ సమస్యపై కూడా స్పందించి వాళ్లకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. సో ఈ వైస్ ఛాన్సలర్ గారు ఏంటంటే ఆయన మా అందరితో కలిసి సమస్యలపై ఏది డిస్కషన్ చేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే బాగుండేది. కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఎవరిని కలవడు, తర్వాత ఎవరిని కలవడానికి విముఖత చూపుతాడు. ఇప్పుడు మేము గవర్నమెంట్లోకి వెళ్తే మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కలవడానికి రెడీగా ఉంటారు. కానీ మా వైస్ ఛాన్సలర్ ఏంటంటే ఆయన ఎవరిని కలవడు, తర్వాత సమస్యపై సమస్య గురించి వినడు, తర్వాత సమస్యపై పూర్తి అవగాహన కూడా ఉండదు ఆయనకు. సో అవగాహన లేకుండా ఆయన నిర్ణయాలు
తీసుకోవడం వల్ల ఈరోజు యూనివర్సిటీలో చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు విచ్చేసినప్పుడు మాకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది. వచ్చి జస్ట్ ఇది వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఆయన చెప్పింది విని ఇచ్చేయడం కాకుండా మాకు కూడా కొంత సమయాన్ని కేటాయించి మా సమస్యలు కూడా విని దాని పరిష్కారాన్ని మీరు ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు పోయినసారి వచ్చినప్పుడు ఏంటంటే మన యూనివర్సిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి అంశంపై చర్చించి ఒక సమస్య పరిష్కారం గురించి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. కాబట్టి ఈరోజు మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా హెల్త్ కార్డు తర్వాత రకరకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా అవకాశం ఇస్తాను, వాళ్ళు చెప్తారు. సో ఈ అన్ని సమస్యలకి ఏంటంటే మాకు కొంత సమయాన్ని ఇచ్చి మా సమస్యలను విని వాటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఏమన్నారంటే ఏది అడిగినా పెద్దగా అడగండి అన్నారు. అంటే 1000 కోట్లు. మీడియా మిత్రులకు, నాతోటి ఉన్న జాక్ ఉస్మానియా సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు నా సోదరులు, నా 3 అసోసియేషన్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్, ఈరోజు మేము చాలా ఖుషి ఉన్నాము. ఎందుకంటే మా ప్రియతమైన చీఫ్ మినిస్టర్ ఉస్మానియా సిటీకి వస్తున్నారంటే చాలా ఆనందం ఉంది మాకు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు తీరుస్తాయని అనుకుంటున్నాము. సార్ ఎట్లా వస్తారో ఆ టైం వరకే మాకు సమస్యలు, దాని తర్వాత సమస్యలు ఉండవని మేమందరం అనుకుంటున్నాము. దీంట్లో మా నాన్ టీచింగ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. కానీ 3 సమస్యలు 25 ఇయర్స్ నుంచి మాకు సమస్యలు, మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ ఆ రిప్రజెంటేషన్ ఇప్పుడు మాకు సమస్యలు ఇంకా కాలేదు. ఒకటి ఓపీఎస్ 2001 నుంచి 4 వరకు అపాయింట్ అయిన టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు ఓపీఎస్ కాలేదు. యాక్చువల్లీ 1/9/2004 నుంచి సిపిఎస్ జియో అమలు అయింది. యావత్తు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరికీ సిపిఎస్ ఉన్నది. కానీ ఓన్లీ పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం సిపిఎస్ ఇప్పటివరకు అమలు కాలేదు. ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పటివరకు మేము ఇస్తూనే ఉన్నాము, కానీ ఇప్పటివరకు కాలేదు. అందుకోసం మేము మా ముఖ్యమంత్రికి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే 2001 నుంచి 2004 ఉన్న వాళ్ళకు ఓపీఎస్ చేయాలి. 1/9/2004 నుంచి యాజ్ పర్ జియో ఇప్పటికి ఉన్న వాళ్ళకు సిపిఎస్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ రంగాల్లో అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కు హెల్త్ కార్డు ఉంది, కానీ మా ఉస్మానియా సిటీకి హెల్త్ కార్డు లేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరొకసారి మా ప్రియతమైన మినిస్టర్ కానీ రిప్రజెంటేషన్ ఇస్తాము. మా మనోహర్ సార్ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మాట్లాడే పాయింట్స్ దాంట్లో మేము ఏకీభవిస్తూ మా పాయింట్స్ కూడా ఇవి డెఫినెట్గా అమలు చేస్తారని నమ్ముకుంటున్నాం. అదేవిధంగా మరోసారి యావత్తు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్, టీచర్స్, స్కాలర్స్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి మా సీఎం సార్కు చాలా కృతజ్ఞతలు, ఇంకా వెల్కమ్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గత ఆగస్టు మాసంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గౌరవ ముఖ్యమంత్రి యనమల శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా డిసెంబర్ నెలలో ఓయూను ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి ఆ రోజు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ నెల 7వ తారీఖున ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావడం జరుగుతుంది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల తరఫున, బోధనేతర ఉద్యోగ సంఘాల తరఫున ఘన స్వాగతం తెలియజేస్తామని మేము ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి పాలకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యోగంలో కీలక భూమిక పోషించిన సంగతి యావత్ చరిత్రకు తెలుసు. మరి అలాంటి విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తూ నిధులు ఇవ్వకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతికి విఘాతం కలిగించిన పాలకులు గతంలో ఉన్నారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2వ పర్యాయంగా ఇవాళ 7వ తారీఖు రాబోతున్నారు. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు అభివృద్ధితో పాటు పరిశోధనకు కావాల్సినటువంటి నిధులతో పాటు ఉద్యోగులు, అణగారిన ఉద్యోగులు, కామాటి నుండి మెస్లో సప్లై చేస్తున్న వెయిటర్ దగ్గర నుండి క్లాస్లో
టీచింగ్ చెప్తున్న అధ్యాపకుల వరకు ఉన్నటువంటి సమస్యలని అడ్రస్ చేయాలని చెప్పేసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఈ వేదిక ద్వారా మా బోధనేతర సంఘాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఈ పత్రికా ముఖంగా నేను కోరడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మరి నిధులు కేటాయించి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒక మంచి విశ్వవిద్యాలయంగా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు విద్యను అభ్యసిస్తున్న ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సమస్యల ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్, రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క జాబ్ అంటే మేము జనరల్గా ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటారు కాబట్టి అందుకే ముందుగా చెప్పినారు. టీచింగ్ వాళ్ళకు, నాన్ టీచింగ్ వాళ్ళకు ఓపీఎస్ అనేది లేదు. అంటే సిపిఎస్ అన్న ఉండాలి, ఓపీఎస్ అన్న ఉండాలి. అంటే కొంతమంది ఉపకులపతులు చేసిన తప్పిదాల వల్ల ఇప్పటి వరకు ఏమీ లేదు. సో కాబట్టి వాళ్ళకున్న సమస్యలను వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి అందరి సమస్యల ప్రాతిపదికన ఈరోజు ఈ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం గారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఉస్మానియాని పట్టించుకున్న దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7వ గ్యారంటీగా మీకు ఇస్తున్నాను, మీరు ప్రశ్నించవచ్చు, మీరు మీ సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పారు. అయినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని సమస్యలు ఉన్నవి, ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ప్రస్తావించడానికి కానీ లేకుంటే మా సమస్యలను ఒక పబ్లిక్ ఇష్యూ చేయడానికి కానీ మాకు అవకాశం లేకుండా పోయింది. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారు మమ్మల్ని అంటే కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనే ఒక ఉద్దేశం వెంబడి సీఎం గారు వస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని, ఎందుకంటే గతంలో ఆగస్టు 25న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా సమస్యలను బీసీ గారన్నా మా తరఫున ప్రస్తావించాలి, లేదంటే సీఎం గారన్నా మా సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారం వచ్చినట్టుగా చూడాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మా సమస్యల ప్రస్తావనను తీసుకురావడానికి అధికారులు ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సీఎం గారు వచ్చే ముందే మమ్మల్ని అందరినీ మేము ఏదైతే జాతర ఏర్పడమో మమ్మల్ని అందరితో మమ్మల్ని పిలిపించుకొని మాతో చర్చలు చేసి అసలు మీ సమస్యలు ఏంటిది అనేది చెప్పి ఆ 7th రోజు పరిష్కారం అయ్యే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అదే విధంగా మేము సీఎం గారికి వెల్కమ్ చెప్తూ మేము ఈ విషయాలను సార్ దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేము గతంలో ఏప్రిల్లో మేము స్ట్రైక్ చేసినప్పుడు కూడా అంటే ఇండివిజువల్గా అందరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము, ఇండివిజువల్గా మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. అవుతలేదు కాబట్టి సీఎం గారు ఒక అవకాశం ఇచ్చింది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా అని చెప్పిండ్రు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ అంటే మౌలిక వసతులకు సంబంధించిన కానీ అంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటేనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా అవుతుంది. కాబట్టి ఆ సమస్యలు లేకుండా 7th రోజే మేము లాస్ట్ అనుకుంటున్నాము. 7th రోజు సీఎం గారు డిక్లేర్ చేసి వెళ్ళాలి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చేస్తా, మిమ్మల్ని పిలిపించి మాట్లాడతా అనే ఒక వాగ్దానం వస్తుంది అనేది మేము అనుకుంటున్నాము. ఆ సమస్యల పరిష్కారం అయితే మేము ఆశిస్తున్నాం. కాబట్టి మేము గత ఏప్రిల్లో చేసినప్పుడు ఏదైతే మీ కాంట్రాక్ట్ సమస్య ఉన్నదో గత 20-25 సంవత్సరాల నుంచి రెగ్యులర్ వాళ్ళు అదే చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాము. కామాటి దగ్గర నుంచి మొదలుకుంటే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ కానీ, లేకుంటే మేము టీచింగ్ కానీ, పార్ట్ టైం టీచర్స్ కానీ, పార్ట్ టైం లెక్చరర్స్ కానీ వీళ్ళందరము గత పార్ట్ టైం లెక్చరర్ అంటే కానీ కాంట్రాక్ట్ అయినా ఏంది టెంపరీగా ఒక 6 నెలలకో ఒక సెమిస్టర్కో 2 సెమిస్టర్లకు పెట్టుకోవాలి. కానీ ఇయర్ టుగెదర్ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అని అంటే రెగ్యులర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం వీళ్ళు పనికిరారు, వీళ్ళు వర్క్ చేయడానికి మాత్రం పనికొస్తారనే విషయము కరెక్ట్ కాదనేది చెప్తూ సుప్రీంకోర్టులు చాలా జడ్జిమెంట్లు వచ్చినాయి. కాబట్టి నాన్ టీచింగ్ వాళ్ళని కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళని కానీ, పార్ట్ టైం వాళ్ళని కానీ, లేకుంటే కామాటి వాళ్ళని కానీ అంటే అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళని ఇదంతా దోపిడీకి సంకేతం. అంటే దోపిడీ చేయడానికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా చేస్తున్న దోపిడీని అరికడుతూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాయి. కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము. ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. ఈ సిస్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి వీటిని కట్టడి చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా వీళ్ళే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా
ఈ వేరే రాష్ట్రాల్లో చేసినారు కాబట్టి కర్ణాటకలో చేసిండ్రు. కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి మిమ్మల్ని చేయమని మేము రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో కాబట్టి మా పోస్టులు పక్కన పెడుతూ ఏదైతే ఉన్నారో కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, పార్ట్ టైం కానీ, మా కాంట్రాక్ట్ కానీ మాకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టులు పక్కన పెడుతూ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు రెగ్యులర్ ఎంప్లాయీకి ఏదైతే ఉన్నదో ఆయా పొజిషన్లో అంటే మాకు యూజీ స్కేల్ కానీ వీళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ స్టేట్ ఎంప్లాయీస్ కానీ ఆ స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మా పోస్టులు పక్కన పెడితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా మాకు అభ్యంతరం లేదని చెప్తూ ముగిస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మా టీచింగ్ అసోసియేషన్, నాన్ టీచింగ్ అసోసియేషన్, కాంట్రాక్ట్ అసోసియేషన్, పార్ట్ టైం అందరూ కూడా జాక్ ఫార్వర్డ్ ఎందుకు మొట్టమొదటి అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పుడు మా శక్తి కొంచెం పెద్దగా అయింది, ఎందుకంటే అందరం ఎగదానికి వచ్చాము. సో అందరికీ కూడా మా మేజర్ సమస్యలు మనోహర్ సార్ చెప్పారు, మా కదిర్ఖాన్ గారు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మేజర్ సమస్య మాకు సిబిఎస్. ఎందుకంటే సిబిఎస్ చాలామంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ వెళ్ళిపోయారు, చేతికి ₹1 లేకుండా వెళ్ళిపోయారు, పాపము దీన పరిస్థితిలో ఉంది. సో ఈ పరిస్థితి మనకి గత అడ్మిషన్ చేశారు, గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో మేము చాలా ప్రయత్నాలు చేస్తాం, అయినా కూడా మాకు ఒక సొల్యూషన్ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు వస్తున్నారు, వారికి కూడా ఘన స్వాగతంతో తెలుపుతూ వారు మా సమస్యల పట్ల పరిష్కరిస్తారండి. ఇంకా నాన్ టీచింగ్లో కూడా మాకు మేజర్ థింగ్ సార్ చెప్పినట్టు టీచింగ్ కూడా నాన్ టీచింగ్లో రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు ఒక 4th క్లాస్ రిక్రూట్మెంట్ మొత్తంకి లేదు, చాలా ఎంప్లాయీస్ లేక, మనము టెక్నికల్ ఎంప్లాయీస్ లేక, ఎన్జిఓస్ లేక. ఎన్జిఓస్ మనకు 300 ఇచ్చారు, దాంట్లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు వేరే గ్రూప్ గురించి. మెయిన్ థింగ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్ లేక యూనివర్సిటీలో మనకి టీచర్స్ లేక మేజర్ ఇట్ ఈస్ ఫ్యూటిల్ అవుతుంది. సో ఈ వేదికగా నేను ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు మనకి. సో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చేయాలంటూ మేజర్ సమస్య సిబిఎస్ సమస్యను పరిష్కరించి మరి సారు గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇచ్చి మనది వరల్డ్ క్లాస్ ఆల్మోస్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లెవెల్ చేస్తామనుకున్నాం. కాబట్టి మనమందరం కూడా దీన్ని చూస్తాం కాబట్టి తప్పకుండా మనకి నిధులు కేటాయించి మన అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యూనివర్సిటీకి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా యూనివర్సిటీ బోధనేతర ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వస్తూనే ఆల్రెడీ ఈ సమస్యలన్నింటినీ ఈరోజు ప్రెస్ ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాయి కాబట్టి వస్తూనే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూనే ఈ సమస్యలన్నీ పరిష్కరించి వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వచ్చి ఒక శుభవార్తను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రకటిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా పార్ట్ టైం అధ్యాపకుల సమస్యకు వచ్చేటప్పటికి యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు 6 నెలలు జీతాలు తీసుకుంటూ 12 నెలలు పనిచేస్తూ కేవలం 6 నెలలు మాత్రమే జీతాలు తీసుకుంటూ ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక వెట్టి చాకిరీ వ్యవస్థకు గురి కావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వెంటనే టీచింగ్, నాన్ టీచింగ్ సమస్యలన్నీ కూడా కాంట్రాక్టు, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్, మెస్ వర్కర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ సమస్యలన్నిటినీ కూడా వెంటనే పరిష్కరించి యూనివర్సిటీలకు పెద్దపీట వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాం. థ్యాంక్ యూ. అంతా యూనియన్లు అన్నీ కలిసి దాదాపు 10 ఉన్నవి. 10 మంది వేరు డిమాండ్స్ చూస్తే 100 డిమాండ్స్ ఉంటాయి. కానీ కామన్గా అంతా కలిసి 4-5 డిమాండ్స్ మాత్రమే సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. అది కూడా రిక్వెస్ట్ పూర్వకంగా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓయూకి 2వ సారి రేవంత్ రెడ్డి గారు రావడం అనేది అభినందనీయం. స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎటువంటి నిరసన అనేది కార్యక్రమం కాకుండా మేము ఒక సూచన ద్వారా, ఎందుకంటే ఓయూకి వస్తున్నారంటేనే కష్టాలు కడగలు ఏమని అని సూచన కోసమే వస్తున్నారని మేము అనుకుంటున్నాం. అందులో బాగానే విద్యార్థుల సమస్యలే కాదు, టీచింగ్, నాన్ టీచింగ్, మెస్ వర్కర్స్ అందరి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటి కూడా క్రోడీకరించి మీరందరూ కూడా ఒక సమస్యని వెలుగులోకి తీసుకొచ్చి ఒక స్పష్టమైన హామీ ఇస్తారనేది కోరుతాను. ఎందుకంటే మెస్ వర్కర్స్కి 16,000 నుంచి 14,000 లోపలనే జీతాలు వస్తున్నాయి. వాటితో జీవనం హైదరాబాద్లో గడవడం కూడా కష్టం. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి పై వరకు కూడా అందరూ కూడా వాళ్ళ సమస్యలని ఆలకించాలని చెప్పేసి అప్పీల్ తెలియజేస్తాం. సంఘాల తరఫున మేము ఆహ్వానం పలుకుతూ
గత 25-30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలను అలానే ఉంచి గత ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించి ఒక్క టీచర్ ఒక అడ్డ మీద పనిచేస్తే రోజుకు 1200 వస్తాయండి. ఉన్నత చదువులు చదివినటువంటి ఈ యొక్క పార్ట్ టైం టీచర్స్ యొక్క సర్వీస్ను ఉపయోగించుకుంటూ పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నాయకులందరికీ శుభాభినందనలు. ఈ జాక్ ఏర్పడిన సందర్భంగా ఇందాకే మన పెద్దలు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రఖ్యాత ఉస్మాన్ యూనివర్సిటీకి రావడము వస్తూనే ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ తయారు చేద్దాం, ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ తయారు చేద్దామన్న ఒక దృఢ సంకల్పం ఉన్నందుకు వారికి మనందరి తరఫున అభినందనలు మరి కృతజ్ఞత తెలియజేస్తాము. అలాగే మేము టైం స్కేల్గా ఉద్యోగ సంఘ నాయకుడుగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. గత 3 దశాబ్దాలు 30 సంవత్సరాలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు రెగ్యులర్ కాకుండా దాదాపు ఒక వెట్టి చాకరీ చేయించుకున్న సందర్భంలో ఎందరో జీవితాలు అగమ్యకు వచ్చిన సందర్భంలో ఇప్పటికైనా ఉస్మాన్ యూనివర్సిటీలో టైం స్కేల్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని, అలాగే పిఎఫ్ సంబంధించి మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావాల్సిన 60% పిఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే గతంలో మాకు ఒక ఉద్యోగి రిటైర్ అయితే లేదా చనిపోతే ఒక 3 లక్షల 4 లక్షల రూపాయల అమౌంట్ ఉండే, దాన్ని కూడా లాస్ట్ ఉన్న వీసీ గారు అది తీసేయడం జరిగింది. చాలా బాధాకరము, అత్యంత బాధాకరం అది. కాబట్టి దాన్ని వెంటనే ఒక ఉద్యోగికి ఇవ్వాల్సిన ఏదైతే రిటైర్మెంట్ ఫండ్ ఉందో అది కంపల్సరీ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమస్యలను వారు రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి వీసీ గారితో ఒప్పించి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఆ దిశగా అంతవరకు మేమంతా ఐక్యంగా ఏ సమస్య ఉన్నా అందరం టీచింగ్ నాటి అందరం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వారికి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు రావాలని సాధారణంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనము టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా ఏర్పడి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వరకు రావడమే పెద్ద సక్సెస్ఫుల్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో టీచింగ్ అయినా నాన్ టీచింగ్ అయినా మన విద్యార్థులకి మనం సేవలు అందిస్తున్నాము. అందులో భాగంగా మనకి చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ గారు ఇక్కడ యూనివర్సిటీని డెవలప్ చేస్తారని చెప్పి మేము తెలంగాణ వచ్చిన తర్వాత చాలా భావించాము. కాంట్రాక్ట్ ఉద్యోగులని ప్రత్యేకంగా రెగ్యులర్ చేస్తారంటే ఇక్కడ ఇంత ఉద్యమం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులరైజేషన్ ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్ట్ అవుతుందని మేము భావించాము, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికి. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఉస్మాన్ యూనివర్సిటీనే పక్కన పెట్టేసి ఉస్మాన్ యూనివర్సిటీ చాలా మంత్రులని కూడా గత ప్రభుత్వంలో కలిసాం, ఎన్నో వినతి పత్రములు ఇచ్చాం. కాకపోతే ఉస్మాన్ యూనివర్సిటీకి ఆయనకు సత్సంబంధాలు కొద్దిగా లేకపోవడంతో యూనివర్సిటీ అంటేనే పక్కన పెట్టేశాడు. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆగస్టు 20 తారీఖు ఇక్కడ విచ్చేసి మీ సమస్యలన్నింటి మీద నేను కూర్చుంటాను, ఒక పోలీసును కూడా పెట్టను, మీ సమస్యలు ఏదున్నా నా దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్పడంలో రేవంత్ రెడ్డి గారిది ఒక పాలన ఎట్లా ఉంటుందో ఒక మార్కు పాలనలాగా మాకు కనిపించింది. అదేవిధంగా డిసెంబర్లో నేను వస్తాను, మీరందరూ ఏ సమస్యలు ఉన్నా నా దగ్గర తీసుకురండి, ఆ సమస్యల మీద కులంకుశంగా మాట్లాడి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, పాజిటివ్గా మీకు చెప్తాను దానికి సమాధానం, దాని గురించి మీరేం అధైర్యపడకండి అని చెప్పి మా ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ద్వారానే ఆయన చెప్పడం జరిగింది. అదే భాగంలోనే మా యొక్క ఎంప్లాయీస్ చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని గత 25 సంవత్సరాలుగా ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీలో లేదు. గత ప్రభుత్వం యూనివర్సిటీ మీద కోపంతో ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను తీసుకొచ్చి గ్రూప్ 4లో కలిపారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ ఉన్న రవీందర్ యాదవ్ గారిని మేము కలిస్తే ఆయన ఒకటే మాట చెప్పారు, 3000 పోస్టులు ఉన్నాయి, ఈ 300 పోస్టుల తర్వాత సెకండ్ దఫాలో మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ పుట్టి నీటి మీద తామర మీద నీటి ముద్ద బిందువు లాగానే మారిపోయింది.
అది మాకు అసలు అలాంటి ఇంప్లిమెంటేషన్ ఏం రాలేదు. కాకపోతే ఇప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారో మేము ఒకటే విన్నవించుకుంటున్నాము సార్, మేము ఇక్కడ 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నాము. మేము లాంగ్ టైమ్ సర్వీసెస్ కింద మీరు పరిగణలో తీసుకొని మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మీరు పెట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా మీరు ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారో మా ఉద్యోగులందరి తరఫున మేము స్వాగతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మిమ్మల్ని మేము ఇక్కడ యూనివర్సిటీని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మీరు తీర్చిదిద్దుదామని అనుకుంటున్నారు. మా సమస్యలను మీరు పరిష్కరిస్తే మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తలదన్నే యూనివర్సిటీగా మేము తీర్చిదిద్దుతాము. దానికోసం అవసరమైతే మేము ఎక్కువ కష్టపడి ఇంకా మీకు పేరు తెచ్చే విధంగా చేస్తాము. ఇక్కడ ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేస్తే చరిత్రలో ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు మీ పేరు చిరస్థాయిగా మీరు నిలిచిపోతారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఎప్పటికీ మా గుండెల్లో పెట్టుకొని హత్తుకుంటాము. మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోము. ఇంకోటి ఏంటంటే మీరు యూనివర్సిటీ మీద చూపిస్తున్న చొరవకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యూనివర్సిటీని 10 ఏళ్ళు మొత్తం భ్రష్టు పట్టించింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థల మీద మీరు ఏదైతే చొరవ చూపిస్తున్నారో దానికి మేము చాలా కృతజ్ఞతలు ఉంటాము. రెండో విషయం ఏంటిదంటే ఈ రిక్రూట్మెంట్ చాలా చిన్న సమస్యలు అండి. ఇప్పుడు సిపిఎస్ ఓపీఎస్ కానీ తర్వాత మాకు ఇంకా బెనిఫిట్స్ చిన్నవి. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ అనేది తెలంగాణలో ఒక భాగమే. కాకపోతే తెలంగాణలో ఉన్న ఉద్యోగులకి ఒక విధంగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీని ఒకే విధంగా చూడడం గత ప్రభుత్వాల ఒక ఆనవాయితీగా నడిచింది. కానీ మీరు ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే జీవోలు వచ్చినా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగినా కానీ మీరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి కంపల్సరీగా మీకు అది అయ్యే విధంగా చూడండి. దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మీరు ఆలకించాలని చెప్పి డిసెంబర్ 7 తారీఖునకు మీరు ఏదైనా స్పష్టమైన హామీ మీరు ఇస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు. ఒక ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అనేది చారిత్రక విషయం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చరిత్ర లోపల ఏ ముఖ్యమంత్రి గారు వచ్చి మేము 1000 కోట్లు యూనివర్సిటీ డెవలప్మెంట్ చేసడానికి తర్వాత వరల్డ్ నంబర్ 1 యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా మారుస్తాం అనేటువంటి మాట ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. అది నిజంగా చారిత్రకమైన విషయం. అదే సమయంలో ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా జేఏసీగా ఏర్పడి వారికి స్వాగతం పలుకుతూ మీరు ఏదైతే అభివృద్ధి చేస్తూ అంటున్నారో దాంట్లో మేము అందరం కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి ఉద్యోగులుగా మేము కూడా పాత్ర వహిస్తాం, భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకొరకే 7వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఏదైతే వస్తున్నారో వారికి మేమందరం హార్దికంగా స్వాగతం పలుకుతున్నాము. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు వస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు ఏంటివి, వారి యొక్క డిమాండ్స్ ఏంటివి అన్న విషయం కూడా వారికి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళకి తెలిసినటువంటి కొన్ని విషయాలు వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాకు విషయాలు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదని అనుకోకుండా ఈరోజు మేము మీడియా వారి ఆధ్వర్యంలో మీడియా వారి మాధ్యమంలో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మా యొక్క సమస్యలను తెలియజేయడానికి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, తర్వాత క్యారియర్ అడ్వాన్స్ స్కీమ్లో ఏదైతే అవకతవకలు జరిగినాయో దాన్ని మేము ఖండిస్తూ ఆ తప్పులను పరిష్కరించుకునే విధంగా మీరు సమయాన్ని కేటాయించాలని చెప్పి వాళ్ళు దృష్టి తెస్తున్నాం. అదే యూనివర్సిటీలో ఎన్నో సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అధ్యాపకులుగా సేవలు అందించి అన్ని విద్యార్హతలు ఉండి కూడా ఇవాళ నేను ఈ సమస్యలు ఎందుకు దృష్టికి తీసుకొస్తున్నామంటే ముఖ్యమంత్రి గారు గతంలో స్వయంగా హామీ ఇచ్చారు, ఏంది మేము ఇది చేస్తామని చెప్పి. కాబట్టి వారికి మరొకసారి గుర్తు చేయడానికే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి వారికి చెప్పదలుచుకున్నాం ఏంటంటే గతంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల నిరవధిక సమ్మె చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా చొరవ తీసుకొని మీ సమస్యను మేము పరిష్కరిస్తాము, మీకు బేసిక్ డిఏ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ 6 నెలలు అవుతున్నాయి కాదు, ఎందుకంటే అధికారుల వల్ల అది కాలేదు. కాబట్టి మరొకసారి వారి దృష్టికి తెస్తున్నాము, వాళ్ళని అందరికి బేసిక్ డిఏ అది ఇవ్వండి, 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, రెగ్యులరైజ్ అయ్యేంత వరకు ఇది చేయాలి. అలాగే పార్ట్ టైం టీచర్లు వాళ్ళు కూడా కోరుతున్నారు ఏంటంటే మాకు కూడా ఎవరైతే 16 పీరియడ్ వర్క్ లోడ్ ఉంటుందో వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు చాలీ జీతాలతోని మా యొక్క కుటుంబాన్ని మేము నెరవేలేకపోతున్నాం అనేటువంటి విషయం వాళ్ళు కూడా చెప్పారు. అలాగే మన టైం స్కేల్ వాళ్ళు
వాళ్ళకు కూడా 60% పిఎఫ్ దాని కొరకు వాళ్ళు అందుతున్నారు. ఈ విధంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు యూనివర్సిటీ అభివృద్ధి పరచాలంటే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలు పరిష్కరించాలి. అది ఆటోమేటిక్గా వాళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్లో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు, వైస్ ఛాన్సలర్ గారు, ఉద్యోగులు అందరూ కలిసి యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడతారనేటువంటి మాట అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు ఏది వస్తున్నారో వారికి మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలుకుతూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు భారీ ర్యాలీని అందరం కలిసి నిర్వహిస్తున్నాము. సో భారీ ఎత్తున పాల్గొని దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని వెల్కమ్ చేయడం అటువంటిది చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సుకున్నాను. ఏంటంటే ఇవాళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను యూనివర్సిటీస్ బాగుపడతలేవంటే వాళ్ళని నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళను మనం తీర్చిదిద్దాలి. అదేవిధంగా నాన్ టీచింగ్ ఎవరైతే ఉన్నారో ఈ నాన్ టీచింగ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు మేము టీచర్స్ చెప్పిన పనులు అంటే ఏది పని ఇచ్చినా కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళవి అంటే చాలా బతుకులు వెంటనే వాళ్ళు కోరుకున్నట్లుగా మరి వీసీ గారు మన ముఖ్యమంత్రి గారు ఈ 27వ తారీఖు లోపల వీళ్ళు పిలుచుకొని మాట్లాడాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండవది ఇంకా మూడో అంశం ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే అసలు యూనివర్సిటీస్ పోవడానికి కారణము మా అధ్యాపకులని నేను చెప్తున్నాను. మా వాళ్ళు కొంతమంది నేనంటే కోపం రావచ్చు. ఎందుకంటే అందరూ అంటే మేమంటే మా అధ్యాపకులు అయ్యింది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు కాదు. మేము చేసేటువంటి మేము ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో సంవత్సరాలుగా మా వాళ్ళు అక్కడ పేరుకుపోయింది. ఇది మీ దృష్టి తీసుకొస్తున్నాము. తర్వాత ఎవరైతే ఒకవేళ అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా తక్కువ ఉంటే వాళ్ళని తొలగించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనం సిస్టంలోకి వచ్చిండ్రు. వాళ్లకు ప్రత్యేకమైన క్లాసులు పెట్టి ప్రత్యేకంగా వాళ్ళను ట్రైన్ చేసుకొని వాళ్ళు చేయాలి. ఆ సూచన మేము వీసీకి చేసినాము, ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ చేయాలంటే టీచర్స్ను ఎవరైతే నిజంగా వీక్ ఉన్నారని మీరు భావిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చేయాలని చెప్పేసి దానికి మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి అది తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఉస్మానియా యూనివర్సిటీలో కింది స్థాయి నుంచి అంటే కామాటి నుంచి మెస్ వర్కర్స్ నుంచి కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ నాన్ టీచింగు, రెగ్యులర్ టీచర్లకి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పుడు వచ్చినాయి కాదండి, గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి. ఈ సమస్యల పైన వివిధ దశల్లో పోరాటాలు చేస్తున్నాము. అయినప్పటికీ అన్ని ప్రభుత్వాలు పెడచెవిన పెట్టేసి సమస్యలను పరిష్కరించకుండా వీటన్నిటిని పేరుకుపోతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ సమస్యలన్నీ ఈ రోజున ప్రస్తుత సీఎం గారు పరిష్కరించాలని చెప్పేసి మేమందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ రూపంలో సీఎం గారికి మా వినతి, ఈ సమస్యలని మీ దృష్టికి తీసుకొచ్చినాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ సమస్యలపైన పోరాటాలు చేస్తున్నాము. ఇప్పటికైనా ఈ యూనివర్సిటీ విద్యా వ్యవస్థ మొత్తం బాగుపడాలంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి మొదటగా ఇక్కడ ఏదైతే టీచర్స్, నాన్ టీచింగు, కాంట్రాక్టు, పార్ట్ టైము ఏదైతే వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరి సమస్యలు మీరు పరిష్కరిస్తేనే యూనివర్సిటీ ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని వేల కోట్లు ఇచ్చినా, ఎన్ని కన్స్ట్రక్షన్లు ఎన్ని కట్టినా కానీ వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలంటే వీళ్ళందరూ ప్రాపర్గా పనిచేసి వీళ్ళందరికీ మంచి అవకాశం ఇస్తేనే ఈ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ ఈ విద్యా వ్యవస్థ కానీ బాగుపడుతుంది. కాబట్టి తక్షణమే ఇన్ని రోజుల నుంచి మేము ఏవైతే పోరాటాలు చేసి మీ దృష్టికి తీసుకొచ్చినామో వీటన్నిటిని మీరు త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఈ సభా వేదికగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సీఎం గారు 7th రోజు రావడాన్ని అన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానిస్తూ 5th రోజు రేపు 11:30 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు సాధారణంగా ఆహ్వానిస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నాము. సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సమస్యలను యూనివర్సిటీని బాగు చేయాలని దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాము. ధన్యవాదాలు.